ప్లీజ్ నా బిడ్డలు ఈ ఒక్క రోజుకి నేను చెప్పింది సార్. రేపు కాలేజ్ ఇప్పుడే వచ్చాను ఈ ఒక్క రోజు ఏమండి దేవుడి రూమ్లో షూస్ వేసుకొని పోతున్నారండి. అందరూ దేవుడి రూమ్కి మన ఇంట్లో షూస్ వేసుకొని రాకూడదు కదా. ఎంత పవిత్రంగా నా బిడ్డలు బట్టలు లేకుండా ఎందుకు చూపిస్తున్నారు మీరు? సార్ వాళ్ళ నమ్మకాన్ని కూడా వాల్యూ చేయండి సార్. అంటే ఒక్క రోజు వదిలేయండి సార్, ఒక్క రోజు వదిలేయండి. మీ పాదాలకంతా నమస్కారం చేస్తాను సార్. వాళ్ళ నమ్మకానికి వాల్యూ చేయండి సార్. అట్లా కూడా నేను మంచిగా కాన్షియస్లో ఉన్నాను సార్. నేను ఏం లేదు సార్. నా బాధ్యత నేను నెరవేర్చాలి. సార్ బ్లడ్ మాట్లాడతాను ముందు సార్ చెప్తాను. మన అతను కాల్షియం అందుకే సార్ షూ వేసుకోమని అందుకు మేడం వెనకాల సార్ నా పేరు పురుషోత్తం నాయుడు. మదనపల్లి ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తాను సార్. మాకు భార్య ఆమె స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ సార్. మాకు ఇద్దరు పిల్లలు సార్. పెద్దమ్మాయి 26 ఏళ్ళు, చిన్నమ్మాయి ఇద్దరు బాగా చదువుకుంటారు. పెద్దమ్మాయి బీటెక్ చేసి మనమే పిలిచినాం. పెద్దమ్మాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో చదివింది సార్. యూనివర్సిటీ థర్డ్ ర్యాంకర్. ఈమె యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. చిన్నమ్మాయి కూడా ఏం చేయాలమ్మా? ఒకరోజు ఏం చేయమంటారు? ఒక్కరోజు మమ్మల్ని వదిలేసేయండి. రేపు మీరు తీసుకోండి. ఏం చేద్దాం? అదే ఒక రోజు ఆగుతాను ఉంటుంది. ఏం చేస్తాను ఉంటుంది? ఆగుతాను నేను. సార్ నా బిడ్డలు ఇప్పుడు వస్తారు సార్. వస్తారా? ఎలా చూస్తారు? మీరు చూస్తారు, మీరు చూస్తారు, మీరు చూస్తారు. మేము బాగా స్పిరిచువల్ గానే ఉంటాం సార్. మీరు చూస్తారు. ఇవన్నీ దేవుడు మాకు పంపించారు. మా హస్బెండ్ కూడా నమ్మినవే అన్ని. నమ్మినాం సార్. చాలా వరకు జరిగినాయి. నా బిడ్డలు వస్తారు. రాకపోతే నన్ను ఏమన్నది? మామూలుగా నా పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ సార్. సార్ అందుకే సార్ అందరినీ చూడొద్దంటున్నాను. లేదమ్మా, ఎవరు లేరులేమ్మా. నా హస్బెండ్ తొందరపడిన దాని వల్ల వచ్చిన కరోనా టైంలో వన్ వీక్ ముందు ఇక్కడ వన్ వీక్ అటెండ్ సార్. రోజు తీసుకెళ్తారు. అక్కడ కుక్కని తీసుకెళ్తా వాళ్ళకి మొదలయ్యాం కాదు. ఆడ దుష్ట శక్తులకి ఏదో పూజ చేస్తారండి సార్. 3 రోడ్లు ఉన్నాయండి సార్. అంటే ఇక్కడ శ్రీపతి సత్యప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర సార్. శ్రీపతి కాలేజ్ సత్యప్రవీణ్ వాళ్ళ ఇంటి ముందర సార్ చెట్లు. ఆడ 3 దారులు కలుస్తాయి సార్. అప్పుడు ఎక్కువగా పూజ చేస్తారు సార్. 3 దారులు కలిసి మా పని కూడా అని చెప్పారు సార్. మా పని అంటే ఇంట్లో లేకుండా మంది బాగాలేదు సార్. అక్కడి నుంచే తోసుకుంటున్నారు. ఇంట్లో మేము ఈ విషయంతో రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కరోనా పద్దెనిమిది మేమే క్లీన్ చేసుకుంటాం, మేమే కడుక్కుంటాం, డిష్ వాషర్ అంతా సార్. మేము పని వాళ్ళు కరోనా నుంచి ఎప్పుడు రానిలేదు సార్. కరోనాకు ముందు మా స్కూల్ పని వాళ్ళే వస్తాను సార్. వాళ్ళు క్లీన్ చేసుకోవాలి సార్.
జరిగినాయి సార్, అన్ని నమ్మినాయి సార్. జరగడం అంటే మా పాప కొద్దిగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ బాగా చేసింది సార్. పెద్ద హైలీ ఇంటెలిజెంట్ సార్, యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ సార్ అమ్మాయి. భోపాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో చదివింది సార్. వెరీ ఇంటెలిజెంట్. ఆ పాప చెప్పినప్పుడు మేము బలంగా విన్నాము. మా తమ్ముడు కూడా సార్. పవిత్రమైన ప్లేస్ అమ్మా, మీకు అర్థం కావడం లేదు. నేనంతా శుద్ధి చేసుకున్నాను. మీరు చెప్పులు చేసుకుంటే 1 వీక్ గా అన్ని ప్రాక్టీసెస్ కూడా చేస్తారు సార్. నేను మా ఫ్రెండ్ స్పిరిచువల్ గా సార్, ఈ డాడీ ఈవిల్స్ ఏమైనా ఉంటే తరిమేసారు, దానికి అంతా అంతరం కట్టించినాం సార్. మా పీడీ సార్, మా ఫ్రెండ్ ఒక ఆయన రాజు సార్ అని చెప్పేసి ఆయన తుడుకొని వచ్చినాడు సార్. ఆయన తుడుకొని వచ్చినాడు సార్, అంతరం కట్టిస్తున్నాం. ముందర కూడా ఎలా కట్టాం సార్, ఇంటి ముందర మళ్ళీ తాయితులు కూడా కట్టినాడు. నేనంతా బాగా చిన్న పాప కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండే సార్ చిన్నప్పుడు. అంటే కొద్దిగా చిన్నప్పుడు 2-3 సార్లు ఫిట్స్ వచ్చేది, వైద్యం చేసినా బాగా అయిపోయింది. మళ్ళీ కొద్దిగా స్కిన్ ప్రాబ్లం వచ్చింది, బాగా అవుతా వచ్చింది సార్. ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా అమేజింగ్ గా ఆ గ్రాటిట్యూడ్ లవ్ ప్రాక్టీస్ చేస్తాను సార్. ప్రపంచమంతా బాగుండాలని చాలా ప్రాక్టీస్ చేసినాం సార్ నేను. అంటే ప్రపంచమంతా కూడా స్త్రీలకు వాల్యూ లేదు, స్త్రీలను రేప్ చేయడము, స్త్రీలను బాధ పెట్టడము, స్త్రీలకు వాల్యూ లేకుండా చేయడము, స్త్రీలంతా ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో నరకం అనుభవిస్తున్నారని, సత్యయుగం రావాలని, సత్యయుగం వస్తుందని చెప్పేసి ప్రాక్టీసెస్ ఆ పాపకు కొన్ని మెసేజెస్ అంతా వచ్చాయి సార్. ఆటోమేటిక్ గా ఆ పాపకు స్పిరిచువల్ గా కనెక్ట్ చేస్తారు ఆ పాప. అవన్నీ కూడా మాకు నిజమైనవి సార్. అవన్నీ నిజమే కనుక మేము బలంగా నమ్మినాం సార్. నేను అంటే ప్రేయర్ చేసినప్పుడు ఆ పాప స్కిన్ అంతా నార్మల్ అయిపోవడము, ఇవన్నీ జరిగినాయి సార్. నిన్న కూడా ఆ పాప క్షణంలో వస్తున్నాయి, వచ్చినంటే వెళ్ళిపోతాయి సార్. ఒక క్షణంలో రెగ్యులర్ ర్యాషెస్ వస్తాయి. నేను కంటితో చూసినాను సార్. ఐఎమ్ నాట్ ఎన్ ఇడియట్, నేను హైలీ ఎడ్యుకేటెడ్. నా లైబ్రరీ చూస్తే కొన్ని వేల పుస్తకాలు, కొన్ని ఎందుకు పెట్టారన్నా వాళ్ళు స్పిరిట్స్ పట్టాలి, ఈవిల్స్ పట్టాలి. ఈ రోజు జరిగింది. ఆయన ఒక 10 నిమిషాలు అరగంట వెయిట్ చేస్తుంటే ఈ రోజు నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండేవాడు. ఇంట్లో కూడా ఎవరు రాకుండా 1 వీక్ 10 days గా మేము పూజలు చేస్తున్నాం సార్. అంటే ఏమన్నా అంటే మా పాప శివగణాలకంతా కూడా పూజ చేసి పైనంతా పూజ చేసింది సార్. భోజనం లేకుండా ఉన్నారా? భోజనం చేయకుండా ఆకలి లేకుండా ఉన్నామా? ఎన్ని రోజులమ్మా? పాప తినేది రోజు 2 పూటలే సార్. ఒక్కోసారి 1 పూట కూడా. ఆ పాప బాగా మెడిటేషన్ చేస్తుంది. ఆ పాప మెడిటేటివ్ ఎనర్జీనే సార్. నిద్ర కూడా పోకుండా ఉంది సార్. చిన్న పాప కూడా తినకుండా మీరు చెప్పింది మొత్తం నేను కరెక్ట్. అంటే మీరు ఎందుకు అలా డబ్బులతో కొట్టాల్సి వచ్చిందా? లెట్ మీ అట్లీస్ట్ ఐ షుడ్ నో. అంతే, ఇంకే నేను వెళ్ళిపోతాను, 5 నిమిషాలు వెళ్ళిపోతాను. దెయ్యం పట్టింది, కొట్టే తప్ప దెయ్యం పోదు, కొట్టినా ఏం కాదు అని అనుకోని వీడికి వచ్చేసినాం సార్. తర్వాత ప్రాక్టీసెస్ కంటిన్యూ చేసి పూజలన్నీ చేస్తే ఈ పాప బాగా ఆ పాప కూడా బతికొస్తుంది. అందరం సాయంత్రం హ్యాపీగా ఉండేసి నాకు డౌట్ వచ్చి ఈ పాప మాకు గాడ్ నుంచే మెసేజ్ వస్తా ఉన్నది. అదొకటైతే నమ్మినాం సార్. అంటే అనుకోకుండా వాళ్ళు
స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యేది. అమ్మాయి వాళ్ళు పిల్లలు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ మీ దగ్గర? సార్ నేను నా ఎక్కడో బిడ్డని ఉన్నారు. కంటిన్యూ కరోనా నుంచి ఇక్కడ అలాగే అలాగే. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో కరోనా ఫారిన్ మార్చి లో కరోనా వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఏమండి సరే బిడ్డని ఎలా అంతకుముందు చెన్నైలో ఉన్నారు సార్. సార్ ఒక నిమిషం బిడ్డని నేను ఎలా చూసుకున్నాను? బిడ్డల పైన ఆమె ఉద్దేశం చాలా ప్రాణం సార్. నాకంటే బాగా చూసుకుంటుంది సార్ బిడ్డలు. ఆమె దేవత లాంటిదే సార్. ఆమె ఏం తప్పలేదు సార్. కేవలం ఆ దయ్యాలు పట్టడము, ఆ దయ్యాన్ని స్పిరిచువల్ పోగొట్టాలని ఇప్పుడు నేను మేము నాకు దయ్యం పట్టింది. బుద్ధ గయాకు పోయేసి ఏమండి? నాకు దయ్యం పట్టింది అని చెప్తున్నాను. కానీ ఆమెకు రాత్రి కూడా నాకు దయాలు పట్టింది అని దయ్యాలు కాదు. మళ్ళా దయ్యాలు మళ్ళీ కాదు. కానీ ఏం స్పిరిచువల్ మాట్లాడాలో వచ్చింది అని చెప్పా. వచ్చింది. నైట్ అంతా 12 o'clock డైలీ ప్రేయర్స్ చేస్తున్నాం సార్. సార్ స్పిరిచువల్ సార్, ప్రాక్టీసెస్ సార్, ఒక్కడే చేస్తాం. నేను చెప్పేది వినండి. ఈవిల్ పవర్స్ అన్ని వెళ్ళిపోయినాయి. కలియుగం అంతమైంది. మీకు సత్యయుగం మీకు ఆరంభమైంది. సార్ అది మీకు మీకు తెలియడానికే ఈ రోజు మీకు తెలిసింది. చెప్పినవన్నీ కూడా మీకు ఈ రోజు మిస్టరీ ఉండొచ్చు. బహుశా భవిష్యత్తులో ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే సార్. నేను డాక్టరేట్ ని ఆ, PhD ఇప్పుడు ఎలా ఒప్పుకున్నారు? అంత లేపు అరగంట కాకపోతే లేపు పిల్లలు అట్లా కొట్టి వాళ్ళు చచ్చిపోయేకాడికి ఇంకా బతుకుతుంటే హోప్ నాకు లేకుండా వెళ్ళిపోయేకాడికి ఇంకా హోప్ అన్ని అయిపోయింది సార్. జరిగినప్పుడు మిగతా అంతా జరిగినప్పుడు ఇది జరగదేమి? నేను ప్రతి మీరు విషయంలో అందరినీ నేను ఇప్పుడు ఇంట్లో నమ్మాను ఉంచారు. సార్. ఎలా వస్తారు? ప్రతి చెప్పులు దాంట్లో నేను వేసుకొని సపోర్ట్ బూట్లు చేసుకుంటూ వేసుకొని వచ్చాను. అందరూ నమ్మాను సార్. వెళ్ళారు. నిన్న సార్, ఇద్దరు మనుషులు వచ్చారు. మీరు- మా ఇంట్లో అన్ని ఇవి సార్ మీరు నా పర్సనల్ లైబ్రరీ ఓపెన్ చేసినప్పుడు నేను ఏ రకమైన పుస్తకాలు చదువుతాను, ఆ రకమైన పుస్తకాలు చదువుతాను మీకే తెలుస్తుంది సార్. ఐఎమ్ నాట్ అన్ ఇడియట్ సార్. మీరు మా కాలేజీలో పిల్లల్ని అడిగిన, స్టాఫ్ని అడిగిన, నేను ఎక్కడ పనిచేసినాను, నేను ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, పిల్లలకి ఎట్లా ఇన్స్పైర్ చేశాను, మోటివేట్ చేశాను, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎలా చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత మంచి నేర్పించేవాళ్ళు, మీరు రేపు కాలేజీలో ఇంటర్వ్యూ తీసుకున్నా మీకే తెలుసు సార్. నన్ను డిఫైన్ చేసుకోవాలి. నాకు జైలు శిక్ష వద్దని నేను చెప్పడం లేదు సార్. పెద్దమ్మాయి జీవితాంతం ఉంటాను సార్. పెద్దమ్మాయి కానీ పొరపాటే జరిగింది సార్. పెద్దమ్మాయి చదువుకుంది. పెద్ద అమ్మాయి బీటెక్ జరిగింది సార్. సివిల్ ఇంజనీరింగ్ మోహన్ బాబు కాలేజ్. ఆ. వెరీ షార్ప్ స్టూడెంట్ సార్. ఎప్పుడు స్కూల్ కంప్లీట్ అయింది బీటెక్? సార్ బీటెక్ ఎప్పుడు? బీటెక్ 2014 లో కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉందా? 2014-15 లో క్యాట్ ప్రిపేర్ అయింది. క్యాట్ లో 98.4% వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో సీట్ వచ్చింది. అక్కడ యూనివర్సిటీ 3rd ర్యాంకర్. ఆ అమ్మాయి 2 years మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. అందువల్ల ఆ అమ్మాయి కూడా చదువు ఎప్పుడు అయిపోయింది అంటే అమ్మాయికి? చదువు 2015 లో చేసి 17 లో అయిపోయింది సార్. ఆ తర్వాత 17 నుంచి ఒక 6 months డిసెంబర్ అక్టోబర్ వరకు పనిచేసాను సార్ అక్కడే. 2017 లో భోపాల్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసాను సార్. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. భోపాల్లోనే ఉండింది. పన్నాలో పనిచేసింది మధ్యప్రదేశ్లోనే. తర్వాత మా మదర్ చనిపోయింది సార్ 2017 అక్టోబర్లో. అప్పుడు మా మదర్ డెత్కి రాలేకపోయింది. దినాలకు వచ్చింది సార్ 2017 అక్టోబర్లో. తర్వాత అక్కడ జాబ్ బాగలేదంటే రిజైన్ చేసామన్నాము. మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుతానంటే సివిల్స్ కోచింగ్ ఇప్పించినాను సార్. ఎక్కడ? శంకర్ ఐఏఎస్ అకాడమీ చెన్నై. అక్కడ దాదాపు ఒక 1 year ఉంది సార్. ఆ పాప మోస్ట్ బ్రిలియంట్ కానీ బట్టి పట్టే రకం కాదు సార్. నాకు సివిల్స్ పనికిరాదు, నేను బట్టి పట్టలేను, అది చాలా దరిద్రంగా ఉంది, నాకు పనికిరాదు అని చెప్పేసింది సార్. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ అయింది సార్ గ్రేడ్ 2 జాబ్కి. ఫస్ట్ అటెంప్ట్ డే అండ్ నైట్ కష్టపడి చదివింది, చాలా బాగా రాసింది, కానీ రాలేదు సార్. ఆ బాబు జస్ట్లో మిస్ అయింది. ఆ తర్వాత ఆ బాబు ఓషో ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది సార్. ఓషోని బాగా నమ్ముతుంది సార్. ఆయన ఓషో అని ఒక స్పిరిచువల్ మాస్టర్ సార్. ఆయన పూణేలో ఆశ్రమం కూడా ఉంది సార్. ఆయన టీచింగ్స్ బాగా నమ్ముతుంది. ప్రతిరోజు 2.5 hours ఆయన వీడియోస్ వాచ్ చేస్తుంది, పుస్తకాలు చదువుతుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇద్దరు హైలీ డిసిప్లిన్డ్ పిల్లలు సార్. మాకు దేవుడు లాంటి పిల్లలు సార్.